శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం 21, 22 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నానా విధములైన భోగ వాంఛలతో జ్ఞానమును పోగొట్టుకొనిన వారు అన్యదేవతలను ఆరాధిస్తారు. వారి వారి పూర్వజన్మల స్వభావములను అనుసరించి ప్రేరేపితులు అయి దేవతలను ఆరాధిస్తారు అని చెప్పారు. 21వ శ్లోకం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యహ యహ యాం యాం, ఎవరు ఎవరు ఏ దేవత తనం స్వరూపమును భక్తః శ్రద్ధయా అర్చితం ఇచ్చతి, భక్తితో శ్రద్ధతో అర్చించాలని అనుకుంటారో తస్య తస్య అచలాం శ్రద్ధాం, ఆ భక్తునకు అతని శ్రద్ధను తాం ఏవ, ఆ దేవతయందే అచలాం స్థిరమైన దానినిగా అహం నేను విదధాం చేయుదును. ఏ ఏ భక్తులు ఏ ఏ దేవతారూపాలను శ్రద్ధతో అర్చించకోరుతున్నారో వారి వారికి అచలమైన ఆ శ్రద్ధను నేను స్థిరం చేస్తున్నాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ దేవతను ఆరాధిస్తున్నావు, అది వద్దు నన్ను పట్టుకో అని అంటం లేదు. వారు ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవత యందు ఇంకా శ్రద్ధ కలిగేటట్లు చేస్తారు. అది సద్గతి ఇవ్వనప్పుడు ఇంకా ఎందుకు శ్రద్ధ కలిగిస్తున్నాడు అంటే ఆ దేవత తన స్వరూపమే కనుక ఆ రూపంలో అనుగ్రహిస్తున్నాడు. ఆయన్నే ఆ దేవతా రూపంలో ఆరాధిస్తున్నావు. దేవతలు ఈశ్వరుడు. ఈశ్వరుడు ట్యాంక్ లాంటివాడు, దేవతలు ట్యాప్ కొళాయి లాంటివాడు. ఏ ట్యాప్ను తిప్పినా ఆ ట్యాంకులోంచే నీరు వస్తుంది కదా. అలా ఏ దేవతను ఆరాధించినా కూడా అనుగ్రహం ఇచ్చేది ఆయనే. కాబట్టి జ్ఞాని అయినవాడు ఈ దేవతలను ఆరాధించే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడు. ఈ దేవత ఆరాధనలు వద్దు, పరమాత్మ నిర్గుణ రూపము అని జ్ఞాని అయినవాడు చెప్పడు, నిరుత్సాహపరచడు. ఏ ఆరాధన చేస్తున్నామో దాని మీద శ్రద్ధ కలిగేలా చేస్తాడు. కొంతమందికి ఇష్టదేవత ఉంటుంది. ఇష్టదేవత అంటే ఇష్టం ఉంటుంది. ఇతర దేవతలను కూడా గౌరవిస్తాము, అది చాలా శ్రేయస్సు. హిందూ మతములో ఏకదేవతారాధన లేదు, ఏకేశ్వర ఉపాసన. రెంటికి ఇదే తేడా. చాలామంది అనుకుంటారు మనకు అనేక దేవుళ్ళు అని. కాదు, మనకు ఒకటే దేవుడు, మాం నన్నే, ఒక్కడే ఈశ్వరుడు. ఏకత్వము అని ఒప్పుకుంటున్నాము, అనేకత్వం అని కూడా ఒప్పుకుంటున్నాము. అనేకత్వము సృష్టి లక్షణం. సృష్టిలో అనేకమైన మానవ రూపములు ఉన్నప్పుడు సృష్టిని నిర్వహించటానికి అనేకమైన దేవతలు ఉంటారు. అనేకమైన దేవతలను ఆరాధించినా కూడా ఏకమైన ఈశ్వరుడిని గుర్తుపెట్టుకోవాలి. ఏకమైన ఈశ్వరుని గుర్తుపెట్టుకొని
అనేకమైన దేవతలను ఆరాధించాలి. ఎన్ని యజ్ఞాలను చేసినా కూడా ఈశ్వరుడు అయిన ఒకే పరమాత్మను గుర్తుపెట్టుకొని యజ్ఞేశ్వరుడు అయిన ఆ ఈశ్వరుడిని నమస్కరించాలి. వృక్షం కోసం వరుణయాగం చేస్తాం, ఐశ్వర్యం కోసం కుబేర యాగం చేస్తాం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యజ్ఞం చేయవచ్చుగాక, కానీ సర్వయజ్ఞ స్వరూపుడు ఆయనే అని తెలుసుకోవాలి. బహుదేవతారాధన కదా అని యజ్ఞం మానేస్తే యజ్ఞం చేయని వాడికి పాపం వస్తుంది అని ఆయనే చెప్పారు. కాబట్టి దేవతల అనుగ్రహం కావాలి, దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడాలి. నీలో కోరికలు వాసనలు ఉన్నంతకాలం ఆత్మజ్ఞానం చెప్పినా కానీ నువ్వు దేవతల వైపే వెళ్తావు. కాబట్టి అక్కడి నుంచే నిన్ను తరింపజేయడం కోసం అక్కడ శ్రద్ధను ఇస్తాను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తులు ఏ దేవతాగోపాలను శ్రద్ధతో అర్చించకోరుతున్నారో వారికి అచలమైన ఆ శ్రద్ధను నేను స్థిరం చేస్తున్నాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 22వ శ్లోకం. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. సహ తయా శ్రద్ధయా యుక్తః, ఆ భక్తుడు అట్టి శ్రద్ధతో కూడినవాడై తస్య ఆరాధనం ఈహతే, ఆ దేవతా ఆరాధనాన్ని ఇష్టంతో చేస్తాడు. లభతే చ తతః కామాన్, మరియు ఆ దేవత నుండి భోగములను పొందుతాడు. మయా ఏవ విహితాన్ హితాన్, నా ద్వారానే విహితములైన ఆ భోగములను నిస్సందేహంగా పొందుతాడు. అటువంటి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధిస్తాడు. తత్ఫలితంగా నా అనుగ్రహం వల్ల ఆ దేవత ద్వారా తాను కోరుకొనిన భోగములను అతడు తప్పక పొందుతాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దేవతారాధనలు విఫలం కావు అని చెప్తున్నారు. దేవతలు కోరికలను తీర్చడం కోసమే ఉన్నప్పుడు ఆరాధించకుండా ఎందుకు ఉండాలి? భగవంతుడే వారిని నియమించాడు, వారికి ఆ శక్తిని ఇచ్చాడు. తప్పేమీ లేదు, ఆరాధించు. కానీ ఆ దేవతల ద్వారా కోరికలు తీరాయి అంటే వాటిని నేనే తీర్చాను అని తెలుసుకో అంటున్నారు. ఏ దేవత ఏ కోరిక తీర్చినా సర్వదేవాత్మకుడు అయిన పరమాత్మ ఆ దేవతారూపంలో తీర్చాడు అని తెలియాలి. ఆ దేవతే తీర్చింది అని మనం అనుకుంటాం, కానీ తీర్చింది పరమాత్మ, ఆయన. నేనే ఆ భక్తులకి దేవతారాధనపై శ్రద్ధ కలిగించి ఆ దేవతా రూపంలో నేనే ఫలాలు ఇస్తున్నాను అంటున్నాడు. అంటే కోరికలు తీర్చేది ఆ పరమేశ్వరుడే. ఏ ట్యాప్ తిప్పినా కూడా వచ్చే నీరు ట్యాంక్ నీరే. దేవతారాధన ద్వారా వచ్చిన ఫలములు ఈశ్వరుడి నుంచే వచ్చాయి. మనకంటే గొప్పవారు ఎవరైనా కనిపిస్తే ఆగి నమస్కరిస్తాం కదా. దేవతలు ఎన్ని రూపాలతో ఉంటారు?
మనకంటే గొప్పవారు కదా దేవతలు, అందరికీ నమస్కరించాలి. అదేవిధంగా ఈశ్వర స్పృహ ఉంటూనే సర్వదేవతలను ఆరాధించవచ్చు. ఏ ఏ కోరికలతో ఆరాధించినా ఆ కోరికలను తీర్చేది పరమేశ్వరుడే అన్న భావంతో ఆరాధించాలి. ఇక్కడ భావం ఇతర దేవతలను నిందించడం కాదు, పరమేశ్వర భావం ఇక్కడ ప్రధానం అని చెప్తున్నారు. ఆయనచే నియమించబడిన ఒక్కొక్క దేవత ఒక్కొక్క పరిమితి కలిగిన ప్రయోజనం ఇస్తున్నారు. వారికి అంత మాత్రమే అధికారం ఇచ్చారు. వాళ్ళ ద్వారా మనకు మోక్షం రాదు. ఆ దేవతలను ఆరాధించినప్పుడు వాళ్ళ ద్వారా మనకు మోక్షం రాదు. ఈశ్వర భావంతో ఆరాధిస్తే క్రమక్రమంగా మోక్షం రావడానికి సహకరించవచ్చు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అటువంటి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధిస్తాడు. తత్ఫలితంగా నా అనుగ్రహం వల్ల ఆ దేవత ద్వారా తాను కోరుకొనిన భోగములను అతడు తప్పక పొందుతాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దేవతారాధనలు ఎప్పుడు విఫలం కావు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.